అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఇక నేను చేయాలనుకున్నది నేను చేస్తా. ఓహో, అసలు విషయం అదన్నమాట. ఏం చేస్తావు? ఇలా చేస్తున్నారని పెద్ద ఆవిడికి చెప్తా. అంతేగా, అమ్మ శపథం చేసింది ఆవిడ ముందేగా. ఆవిడకి తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. చల్లకొచ్చి ముంత తాయటం ఎందుకు? నేను కరవాల్సిన గడ్డి కరిసి వివరాలు సేకరించి పలానాని మంగమ్మ గారికి చెప్తా. అలా చెప్పకుండా ఉండాలి అంటే ఒక 5,000 నా మొహాన్ని కొట్టు. లేకపోతే మీ అక్క పెళ్ళి కాదు. ఏంటి, బ్లాక్ మెయిలా? కాదు, క్యాష్ మెయిల్. నాకు డబ్బు కావాలి, ఇస్తావా? వివరాలు చెప్పనా? చెప్పు, నీకు చేతనైంది చేసుకో. 5,000 కాదు, 5 రూపాయల ముష్టి కూడా వేయను. సరే, ఈ రాధాకృష్ణ ఏంటో తెలిసేలా చేస్తా. చూడు బాబాయ్, ఈసారి అక్క పెళ్లి ఆపడం నీ తరం కాదు. ఆ భగవంతుడు కూడా ఆపలేడు. ఎందుకంటే ఇప్పుడు అక్క కోసం చూసిన పెళ్లి కొడుకు దేవుడు. ఎవ్వరు ఎన్ని కుప్పిగంతలు వేసినా పెళ్లి చెడగొట్టలేరు. ఇదిగో చూడు, మళ్ళీ ఇలాంటి కుక్క బెదిరింపులు బెదిరించడానికి ఇంటికి రావద్దు. వస్తే కుక్కలతో కరిపించి బయటికి పంపిస్తాను. అర్థమైందా? అది చూద్దాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తా. సోతా సేవ పెళ్ళి ఎట్టా జరుగుద్దా? ఇక ఈ విషయంలో మనం ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి ఇలారా. ఏమిటి, నా ఇంటికొచ్చి నన్ను కలవకుండా పెడుతున్నావు? అది ఏమిటి, దాన్ని 5,000 అడుగుతున్నావు? అది చూడు రాధాకృష్ణ, మీ మాటలన్నీ నేను విన్నా. అది నో అంది. 5,000 ఏమిటి, ముష్టి 5,000. నేను నీకు 50,000 ఇస్తాను. 50,000 ఇస్తాను. వివరాలన్నీ నాకు చెప్పు మరి. దాని జీవితం 3 వారితే గాని నా కోపం చల్లారు. మీరు అభయం ఇచ్చాక ఈ దాసాంజనేయుడు లంకకి నిప్పు పెట్టకుండా ఉంటాడా? ఏదన్నా విషయం ఈ చెవిని పడిందనుకో, మీ చెవిని వేసేస్తా. అది అసలు అదమ్మా మ్యాటర్. ఓ వస్తానమ్మా. శకుంతల, ఆటో వచ్చే టైం అయింది, తొందరగా సర్దు. అలాగే అక్క. సీత, సీత, త్వరగా రెడీ అవ్వమ్మా. ఏంటబ్బా, చొక్క పొద్దున లేచి చక్కగా తయారయ్యి ఈ శాల్తీలు ఎక్కడికి వెళ్తున్నాయి? సామాన్లు చూస్తే పెళ్లి సామానుల్లాగా ఉన్నాయి. కొంప తీసి ఆ మంగమ్మ గారికి తెలియకుండా సీక్రెట్గా ఏ గుళ్ళోనే సీత పెట్టి లాగించేస్తున్నారా? సీత, సీత,
రావే తొందరగా. సావిత్రి త్వరగా రండి. వస్తున్నామండి. తొందరగా రా, ఆటో వచ్చేసింది. రండి రండి, పదండి. మీ అందరు నాటకాలు ఒక గంటలో తేలుతా. మీ అందరూ నన్ను ఏమార్చి సీత పెళ్లి చేస్తున్నారా? ఎవరిని ఏమార్చినా మంగమ్మని ఏమార్చలేరు. చెబుతా. అగ్నిహోత్రం వెలిగించమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. క్షీరోదన్మత్ప్రదేశే సుజిమణివలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః. ప్రదేశే సుజిమణివలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః. నవధాన్యాలు వేయమ్మా. భూపాదౌ యస్య నాభిర్వేదసురనితశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే మద్భిః. పసుపు కుంకం వేయమ్మా. అలాగే కుంకం. నమస్కారం చేసుకోండి అమ్మా. అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి గావించండి అమ్మా. ఓం యజ్ఞనారాయణాయ నమః. దండం పెట్టుకోండమ్మా. అమ్మా, శాంతి హోమం పూర్తయింది. నాకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా సీత పెళ్లి గుళ్ళో చేద్దామనుకుంటున్నారా? పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. ఓం సూర్యనారాయణాయ నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అమ్మా, నాగబంధనానికి నమస్కారం చేసుకోండి అమ్మా. అతతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీతరామగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయ. సీత, వదిన గారు ఇంకా రాలేదేంటి? అమ్మా, మీరు ఎవరో రావాలని ఎదురు చూస్తూ కూర్చుంటే శుభముహూర్తం దాటిపోతుంది. అత్తయ్య గారు వచ్చేస్తారులేమ్మా. నేనొస్తానని ఊహించరు. కనబడేసరికి కంగు తింటారు. ఆ భయంతో నేను చెప్పే పని లేకుండా సావిత్రి సీత రెచ్చిపోయి వాళ్ళ గతాన్ని వాళ్లే చెప్పుకుంటారు. చెప్పా పెట్టకుండా పెళ్లి కొడుకు పీటల మీద నుంచి లేచిపోతాడు. కథ కంచికి, నేను ఇంటికి. అత్తయ్య గారు వచ్చేస్తారులేమ్మా. నేనొస్తానని ఊహించరు. కనబడేసరికి కంగు తింటారు. ఆ భయంతో నేను చెప్పే పని లేకుండా సావిత్రి సీత రెచ్చిపోయి వాళ్ళ గతాన్ని వాళ్లే చెప్పుకుంటారు. చెప్పా పెట్టకుండా పెళ్లి కొడుకు పీటల మీద నుంచి లేచిపోతాడు. కథ కంచికి, నేను ఇంటికి. వాళ్ళీసారి ఏటికి కొట్టుకుపోయి సముద్రంలో మునగడమే. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః సర్వదోష నివారణార్థం రాహు కేతు మహాకాళి ప్రీత్యర్థం కూష్మాండ పూజ ప్రారంభం.
అమ్మా పసుపు కుంకుమలతో పూజ చేయమ్మా. శాంతాకారం భుజగజేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగసుజ్ఞానగమ్యం. అష్టోత్తర శతనామావళి పూర్తయింది. అమ్మవారి ప్రీత్యర్థం కూష్మాండ ఖండన చేసి నైవేద్యం హారతి ఇస్తే సరిపోతుంది. సావిత్రి ఏమిటి సావిత్రి ఇదంతా? నీ సీతకు పెళ్లి చేస్తున్నావేమో అనుకొని నువ్వు పిలవకపోయినా వచ్చి అక్షింతలు వేసి వెళదాం అనుకున్నాను. అయినా ఏమిటి ఏవో పిచ్చి పిచ్చి పూజలు చేస్తున్నావు? శబదం నెరవేరటానికి కార్యసిద్ధి పూజలా లేకపోతే శాంతి పూజలా? మేమెలా కనిపిస్తున్నాం మీకు? పూజల్లో పిచ్చి పూజలుండవు. అమ్మా సీత, నువ్వు ఆగమ్మా. ఎందుకుండవు? క్షుద్ర పూజలు పిచ్చి పూజలే. మేము క్షుద్ర పూజలు చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? అవసరాలు మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఏమో నన్ను పిలవలేక చేయిస్తున్నారేమో. అమ్మా అది నువ్వు ఆగవయ్యా పంతులు. పిండి గారు, మా భయాలు మావి. ఏదో అమ్మవారికి శాంతి పూజ, రాహుకేతువు పూజ చేయిస్తున్నావు. అదే అయితే ఆ గుమ్మడికాయకి ఆ బొట్లెందుకు పెట్టారు? కూష్మాండం బలిస్తున్నారా? అవతల నీ కూతురు కడుపుతో ఉందని తెలుసు కదా, ఇలా ఎలా బలిస్తావు? అమ్మా, దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఉందయ్యా రామచంద్రయ్య, చాలా ఉంది. అది నీ కడుపున పుట్టిన పిల్లే కదా. గుమ్మడి పండు లాంటి బిడ్డల్ని కనాలని తల్లిదండ్రులు ఆశీర్వదించాలి గాని అదే గుమ్మడికాయని బద్దలు చేస్తారా? ఆ కీడు దాని కడుపులో ఉన్న బిడ్డకి తగలదా? అర్థం పర్థం లేని మెలికలు పెట్టి మాట్లాడకండి. అది పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది. దాని ఇంటి పేరు గోత్రం మారిపోయాయి. నా మేలు కోసం నా కన్న తల్లి పూజ చేయిస్తుంటే వేరే దానికి ముడేసి మాట్లాడతారే? ఏయ్, ముడి లేదు మెలిక లేదు. ఏ పెళ్ళైతే రక్త సంబంధం తెగిపోతుందా? దానికి ఇది కన్న తల్లిగా. కాదని చెప్పమను, నా దాన్ని నేను వెళ్ళిపోతా. మీ దారిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు బలులే ఇచ్చుకుంటారు, మీరే బలైపోతారు, మీ ఇష్టం. పిండి గారు, వినవే విను, ఈ వరస పిలుపు ఎలా వచ్చాయి? బంధం ఉండబట్టే కదా. ఒక పిల్ల మెళ్ళో తాళి పట్టం కోసం మరో పిల్ల కడుపులోని బిడ్డ కేసులు పెడుతుందా? అయ్యో, ఏంటమ్మా మాటలు? మీరు చేసే తప్పుడు పనులు బట్టే నేను ఇలా అనాల్సి వస్తుంది.
పూజని తప్పనే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. ఇలా తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. చూడండి, శపథాలు చేసేటప్పుడు వెనక ముందు చూసి శపథాలు చెయ్యండి. చేసిన శపథాలు నెరవేరటం కోసం ఇలాంటి బలులు గిలులు చేయడం మంచి పని కాదు. రేపు దానికే కీడు జరిగినా మీ పూజలే కారణం అవుతాయి. అదటిపోతే నాకే నా శపథమే నెరవేరాలి అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఈ పూజలు చేయిస్తాను. ఆ గుమ్మడికాయ పగిలిన మరుక్షణం మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఆ కాయ ఒక్కలైనట్టే మన చుట్టెరకం చట్టుబండలైపోతుంది. ఏమయ్యా పంతులు, ఇటు అటు తెలిసిన వాడివి ఎలా ఇలాంటి పూజలు చేస్తున్నావు? అది కాదమ్మా. సావిత్రి, పంచభూతాల సాక్షిగా గంగమ్మ సాక్షిగా అని ప్రగల్భాలు పలికావు కదా. అది పద్ధతిగా నెరవేర్చు, అంతేగాని ఇలా కాదు. నా మనవరాలికి కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఆఖరికి చీమ కుట్టినా సరే మిమ్మల్ని క్షమించను. ఇంకా ఇంకా పట్టుదలకు పోవాల్సి వస్తుంది, జాగ్రత్త. దాని క్షేమం ముఖ్యమో దీని కళ్యాణం ముఖ్యమో ఆలోచించుకో సావిత్రి, ఆలోచించుకో. అది మంగమ్మ మనవరాలు, ఇది రామచంద్రయ్య కూతురు. తేడా వచ్చిందో అంతు చూస్తాను. అత్తయ్య గారు, నువ్వేమిటే నేనెక్కడికెళితే అక్కడికి ప్రతి చోట నా వెంట పడుతున్నావు? పాపం పరిపక్వానికి వచ్చినప్పుడు అంటే ఇందు కలడందు లేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడి పద్యం మీకు తెలుసుగా? నువ్వేమన్నా భగవంతుడు అనుకుంటున్నావా? పూజలు చెడగొట్టే వాళ్ళని రాక్షసులు అంటారు. ఏయ్! తమరిప్పుడు అదే కదా చేసొస్తున్నారు. అందుకే దేవుడు నన్ను పంపాడు. వాళ్ళు పూజలు చేసే సంగతి నీకెలా తెలిసే? అయ్యో, మీ అరుపులు కేకలతోనే ఊరంతా తెలిసేలా మీరే చేస్తున్నారు. ఈ పక్కనే ఉన్నా నేను, నాకు తెలియడంలో విశేషమే ఉందండి. అసలు మిమ్మల్ని ఏమనాలో, మీరు చేసే పనులకి ఏం చేయాలో తెలియక మీ మీద జాలేస్తోంది. అయినా ఊరి వాళ్ళందరి మీద మీ పెత్తనమేంటి? వాళ్ళెవరో వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటే మధ్యలో మీ దాష్టకం ఏంటండి? ఏయ్! వాళ్ళకి నాకు మధ్య లక్ష ఉంటాయే, లక్ష. అవన్నీ నీకు అనవసరం. మనకి మధ్య కూడా లక్షలున్నాయి. అయినా నేను ఇలాగే వీధన పడ్డానా? లేదే. అయిన దాంట్లో కాని దాంట్లో ఇలా తలదూరిస్తే నా అంతటి వాళ్ళు లేరు అని అహంకారానికి పోతే ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు చక్రాల్లో కర్ర పెడతారు, బొక్క బోర్ల పడతారు. ఏయ్! ఏమిటే బెదిరిస్తున్నావా? చూడు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ వెనకాల నిలబడి. నీలాంటి వాళ్ళు ఎంతమంది జత కట్టినా ఈ పిఠాపురం మంగమ్మని ఏమీ చేయలేరు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావలేదా అనే పద్యం మీకు గుర్తుందనుకుంటాను.
మేం జతకడితే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది.